ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయములలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయములలో అపోస్తులుడైన పౌలు తెస్సలోనికయకు వెళ్ళుటకు వీలులేని ఆటంకములు కలిగినప్పుడు వారిని శ్రమలయందు విశ్వాసములో పురికొల్పుటకు తిమోతిని పంపించాడు. విశ్వాసుల యొక్క క్షేమము ఎడల పౌలుకున్న ఆందోళన, ప్రేమ, శ్రద్ధ ఈ వాక్య భాగంలో వ్యక్తపరచబడింది. పౌలు ఏథెన్సులో ఉండుట మంచిదని ఎంచి తెస్సలోనికయులను శ్రమలలో ధైర్యపరచుటకు, స్థిరపరచుట, హెచ్చరించుటకు తిమోతిని పంపించాడు. ఈ శ్రమలు క్రైస్తవ విశ్వాస జీవితమునకు ఎదురగునని పౌలు వారి యొద్ద ఉన్నప్పుడు ముందుగానే తెలియజేశాడు. శోధకుడు శోధించి మీ విశ్వాసమును పాడు చేయనని తలంచి తిమోతిని పంపించితినని జ్ఞాపకం చేశాడు. తిమోతి తెస్సలోనికయులను దర్శించి తిరిగి వచ్చి వారు కూడా పౌలును చూడాలని అపేక్షించుచున్నట్లు ప్రేమతో ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకొనుచున్నారని, విశ్వాసములోనూ ప్రేమలోనూ స్థిరంగా ఉన్నారని పౌలుకు నివేదించాడు. అది తెలుసుకొని పౌలు ఆనందంతో దేవుణ్ణి స్తుతించాడు. పౌలు ఎదుర్కొనుచున్న శ్రమ, ఇబ్బందిలో ఎంతో ఆదరణ పొందాడు. ఎందుకనగా తాను పునాది వేసిన సంఘము ప్రభువునందు స్థిరముగా నిలిచి ఉంది అనే విషయము సువార్తికునికి, వ్యవస్థాపకునికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, నిరాశలో బ్రతికిస్తుంది. అలాంటి ఆనందాన్ని పౌలు అనుభవించాడు. పౌలు రాత్రింబగళ్ళు వారిని చూడాలని ప్రార్థించుచుండగా వారి క్షేమం తెలుసుకొని ఆనందించుటకు దేవుడు అవకాశం కల్పించినందులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. తెస్సలోనికయుల కొరకు పౌలు యొక్క ప్రార్థన. పౌలు ప్రార్థనలో 3 విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. 1, దేవుడు పౌలును నిరాటంకముగా వారి యొద్దకు తీసుకురావాలని ప్రార్థిస్తున్నాడు. 2, తెస్సలోనికయులు పరిశుద్ధత విషయమై అనిందులుగా స్థిరపడవలనని. 3, తెస్సలోనికయులు ప్రేమలో అభివృద్ధి పొందాలని ఆకాంక్షించుచు ప్రార్థిస్తున్నాడు. పౌలు మనస్సులో తాను ఎదుర్కొనుచున్న శ్రమలను బట్టి ప్రభువు త్వరగా రాబోచున్నాడని తలంచుచున్నాడు. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు తెస్సలోనికయులు అనిందులుగా కనబడాలని ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో క్రైస్తవ విశ్వాసులు పరిశుద్ధత యందు అభివృద్ధి చెందాలని, అందుకు అవసరమైన ఆచరణీయ సూచనలను పౌలు తెస్సలోనికయ సంఘమునకు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు వారికి ఆజ్ఞాపించిన విషయములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు తమ ద్వారా నేర్చుకునిన విశ్వాస జీవితంలో అంతకంతకు అభివృద్ధి చెందవలనని హెచ్చరించాడు. పరిశుద్ధులగుటయే మీ ఎడల దేవుని చిత్తమై ఉన్నది, అనగా జారత్వమునకు దూరంగా ఉండాలి.
అన్యజనుల వలె కామాభిలాషలు ఉండకూడదు. పరిశుద్ధత యందును ఘనత యందును మన దేహములనే ఘటములను కాపాడుకొనుటయే దేవుని చిత్తమై ఉంది. సహోదరులను మోసం చెయ్యరాదు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులగుటకు పిలువలేదు. ఎవరైనా అపవిత్రతకు బానిసలైతే దేవుడిచ్చిన పరిశుద్ధాత్మనే పోగొట్టుకునే ప్రమాదమున్నదని హెచ్చరించాడు. సహోదర ప్రేమయందు లోపము లేని వారై ఒకరిని ఒకరు ప్రేమించవలెనని సూచించాడు. మాసిదోనియా అన్నంతటా ఉన్న సహోదరులను ప్రేమించుచున్నారని ప్రశంసించుచునే మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందవలెనని సూచించాడు. సంఘమునకు వెలుపటి వారి ఎడల కూడా మర్యాదగా నడుచుకొనవలను. పరుల జోలికి పోవద్దు. సొంత కార్యములను చేసుకొంచు సోమరులు కాక పనిచేయుచు జీవనం సాగించమని హెచ్చరిక చేశాడు. ప్రియులారా, యేసు రెండవ రాకడకు సంబంధించిన అభిప్రాయమును తెస్సలోనికీయులకు మరొక సమస్య అయింది. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు సజీవులుగా ఉండగానే ప్రభువు వస్తాడని ఎదురు చూచుచున్నారు. కానీ చనిపోయిన క్రైస్తవుల గురించి వారు చింత కలిగి ఉన్నారు. చనిపోయిన వారు క్రీస్తు మహిమలో పాలు పొందుదురో లేదో అనే సందిగ్ధంలో ఉన్నారు. పౌలు దానికి జవాబిస్తూ, ఒకటే మహిమను చనిపోయిన వారు మరియు సజీవులుగా ఉన్నవారు పొందుదురని ఈ వాక్య భాగంలో స్పష్టపరచుచున్నాడు. అందువలన అన్యజనుల వలె చనిపోయిన వారిని గురించి దుఃఖపడవద్దని హెచ్చరించాడు. చనిపోయిన వారిని నిద్రించుచున్నవారు అని సంబోధించుట చూస్తున్నాం. క్రైస్తవ విశ్వాసి మరణము నిద్ర లాంటిదే. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు వారు లేపబడుదురు, నిద్ర నుండి మేలుకొనెదరు. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడవద్దు. వారు మరణమును బట్టి నిరీక్షణ కోల్పోయి నిస్పృహలో దుఃఖించుదురు. కానీ క్రైస్తవ విశ్వాసికి గొప్ప నిరీక్షణ ఉన్నది. యేసు మరణ పునరుత్థానముల యందు విశ్వాసం ఉంచితే యేసునందు నిద్రించిన వారిని దేవుడు వెంటబెట్టుకుని వచ్చును. సజీవులమై ఉన్న మనము ముందుగా ప్రభువు సన్నిధికి చేరము. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. తరువాత సజీవులంగా ఉన్నవారు ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడదురు. సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము గనక ఈ మాటలను బట్టి ఆదరణ పొందుడని తెలియచేశాడు. ప్రియ సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం. ప్రార్థన. జీవము గల పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ఈ మాటలు శ్రద్ధ కలిగి వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత హాస్పిటల్లో ఉంటూ బాధపడుతున్న అనేక మంది నాయన, అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డల కొరకు మీ సన్నిధిలో మొరపెడుతూ వస్తున్నాం. మీ కృప చూపి పరిపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యమును, ఆశీర్వాదమును ప్రతి బిడ్డ పొందుకొనుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎదురాడు ఆటంకములను, చీకటి శక్తుల ప్రభావమును, సాతాను సంబంధమైన కుయుక్తులను మీ నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, సుడిగుండం లాంటి సమస్యలు, మనుషులతో చెప్పుకోలేని వేదనల చేత బహు బాధపడుచున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మీ కృప చూపి వారి కుటుంబాల్లో ఉండే ఆయన భయంకరమైన శోధనల నుంచి మా ప్రియ బిడ్డలకు విడుదల కలిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీ కృప చూపి అద్భుతమైన మీ కార్యముల చేత మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డలు కూడా ఉన్నారు. మీ కృప చూపి త్వరగా వారికి మంచి సంబంధములు దొరుకుటకు, వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్. ఆమెన్. ఆమెన్.